హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌కి సంబంధించి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు ఒక ముఖ్యమైన ప్రకటన అయితే చేశారనమాట. ఆ ప్రకటన ఏంటనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ విధంగా పెన్షన్‌కి సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. సో ప్రతి చిన్న అప్డేట్ పెన్షన్‌కి సంబంధించి వచ్చేటువంటివి అన్నీ కూడా మా టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తాము. సో మా టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ అయితే అవైలబుల్‌లో ఉంది. ఇకపోతే పెన్షన్లు అనేటివి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రతా పెన్షన్లను గవర్నమెంట్ వచ్చిన వెంటనే కూడా అన్నిటినీ కూడా పెంచి అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు తాజాగా కొత్త పెన్షన్లకు సంబంధించి అసెంబ్లీలో చర్చలు అయితే జరిగాయన్నమాట. సో మీరు ఇన్ని సంవత్సరాలు మీరు ఏం చేశారని చెప్పి ఒకవైపు కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే మాట్లాడారు. ఇంకోవైపు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏం అడిగారంటే కొత్త పెన్షన్లు మీరు ఇన్ని రోజులైనా కానీ ఎందుకు ఇవ్వలేదని చెప్పని అడిగారనమాట. దానికి సమాధానం ఇస్తూ ఇక్కడ మనకు అప్డేట్స్ అయితే వచ్చాయండి. ఆయన అంటే మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు ఏమన్నా మాట్లాడారనేది నేను మీకు ఈ వీడియో ద్వారా అయితే చెప్తాను. 50 ఏళ్లకే పెన్షన్కి సంబంధించి మంత్రి కీలక ప్రకటన అయితే చేశారనమాట. పెన్షనర్ల తగ్గింపు 50 ఏళ్ల పెన్షన్ హామీపై వైసీపీ ఎమ్మెల్సీలు మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారన్నమాట. దీనికి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు స్పందిస్తూ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు మాత్రమే 50 ఏళ్లకే పెన్షన్ అనేది 4,000 రూపాయలు ఇచ్చే విధంగా మేము ప్రణాళికలు అనేటివి రెడీ చేస్తున్నాం, అంటే గైడ్లైన్స్ అనేటివి రెడీ చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా అయితే చెప్పారనమాట. గత ప్రభుత్వము 1,000 రూపాయల పెన్షన్ పెంచడానికి 5 ఏళ్ల టైం అయితే తీసుకుంటే మేము రాగానే 1,000 రూపాయలు పెంచి అయితే ఇస్తున్నామని చెప్పి మీరు ఒకసారి మీరే మా యొక్క పాలనని గుర్తు చేసుకోండి అని చెప్పి చెప్పారనమాట. ప్రస్తుతం అనర్హుల పెన్షన్లు అయితే తొలగిస్తున్నామని చెప్పి చెప్తున్నారండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ నిజమే, ఎందుకంటే వైసీపీ గవర్నమెంటు ప్రతి సంవత్సరానికి 250 రూపాయల లెక్కన పెంచుకుంటూ వచ్చింది, కానీ ఒకేసారి అమౌంట్ అయితే పెంచలేదు. కాకపోతే పెన్షన్లను సంవత్సరానికి 2 దఫాలుగా విడుదల చేసుకుంటూ వచ్చిందనమాట. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంటు ఫస్ట్ ఉన్నటువంటి పెన్షన్లలో బోగస్ పెన్షన్లను తొలగించి తర్వాత నిజమైన అర్హులకు మాత్రమే పెన్షన్లను ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి 50 ఏళ్ల పెన్షన్కి సంబంధించి వచ్చినటువంటి చర్చ మీద అయితే ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఈ వీడియో ద్వారా అయితే అందించాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఇవ్వబోయేటువంటి పెన్షన్లకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్. ఏప్రిల్ నెలలో ఇవ్వబోయేటువంటి పెన్షన్ల మీద కొత్త ఫింగర్ ప్రింట్ స్కానర్స్ అనేటివి సిద్ధం చేసింది గవర్నమెంటు. రాష్ట్ర వ్యాప్తంగా 134,450 పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఆల్రెడీ. మీ యొక్క సచివాలయానికి ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ అనేవి రావడం జరిగిందండి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే పింఛన్ల పంపిణీ చేసే సమయంలో ఉపయోగించుకునేందుకు నూతన ఫింగర్ ప్రింట్ స్కానర్లను ప్రభుత్వం సిద్ధం చేసిందనమాట. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పింఛన్లను ఇచ్చేటప్పుడు లబ్ధిదారుల వేలి ముద్రలను ఈ పరికరం అనేది స్కాన్ చేసుకుంటుంది. పాతవి గత 5 ఏళ్ల నుంచి వాడుతున్నటివి కొన్ని కరెక్ట్గా అయితే స్కాన్ చేయలేకపోవడము, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క పెద్దవారి వేలి ముద్రలు అనేటివి సక్రమంగా పడకపోవడం, వాటిని రీడ్ చేయలేకపోతుంది. కొత్తవి నూతనంగా వచ్చినటువంటి అత్యాధునిక టెక్నాలజీతో ఉపయోగించుకుంటే మంచిదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని 134,450 పరికరాలు కొత్తవైతే ప్రతి గ్రామ వార్డు సచివాలయానికి కొన్ని కేటాయించి పంపించడం జరిగిందనమాట. ఇప్పుడు పెన్షన్ తీసుకునేటప్పుడు మీకు బయోమెట్రిక్ ద్వారా వెంటనే కూడా తీసుకునేందుకు అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఈ యొక్క పంపిణీ విషయంలో వచ్చినటువంటి ఒక కొత్త అప్డేట్గా అయితే ఇది మనం తెలుసుకోవచ్చు అనమాట. కొత్త పెన్షన్లకు సంబంధించి ఎక్కడా కూడా అప్డేట్స్ అనేటివి రావడం లేదు. ఒకవేళ వస్తే తప్పకుండా తెలియజేస్తాను. అది కూడా మా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అయితే నేను మీకు ఇంటిమేట్ చేస్తాను, మెసేజ్ చేసి. మా టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను, ఒకసారి వెంటనే కూడా జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఈ విధంగా మీరు తెలుసుకోవచ్చు అండి. వెంటనే కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేసి వెళ్ళండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా వచ్చేటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ అప్డేట్స్ అన్నీ కూడా తెలియచేయడం జరుగుతుంది. ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు వెంటనే వీడియోస్ చేసి అప్లోడ్ అయితే చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.